హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి అయితే రేపే కదా కార్తీక పౌర్ణమి. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు అయితే అందరూ అయితే గుడికి వెళ్తూ ఉంటాం కదా, ఏమేమి తీసుకెళ్ళడంలో మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను. అలాగే నేనేమి తీసుకెళ్తున్నానో మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇందులో నైవేద్యం కోసం అయితే రైజిన్స్ ఉన్నాయి, ఎండు ద్రాక్ష ఉంది. ఇందులో వచ్చేసి కుంకుమ, బియ్యం పిండి, ఇంకా అలాగే పసుపు, ఒత్తులు, ఇవి అయితే దీపం మీద వేయించుకోవడానికి రౌండ్ పువ్వొత్తులు ఉంటాయి కదా అవి, ఇంకా అలాగే ఇవైతే కర్పూరం, ఇంకా ఇందులో అయితే ఆవు నెయ్యి, అలాగే నువ్వుల నూనెలో నానబెట్టిన ఒత్తులు అయితే ఉంది. 365 ఉంటాయి కదా, ఆ కట్ట ఒకటి ఉంది. ఇంకా కొన్ని చిన్న ఒత్తులు అయితే ఉన్నాయి, అవి వెలిగించుకోవడం కోసం అయితే ప్రమిద, ఇంకా అలాగే 2 పళ్ళు, అలాగే కొబ్బరికాయ, ఈ కొన్ని ఒక్కలు, అగ్గిపెట్ట, ఇది ఆరతి వెలిగించేది, ఇంకా అలాగే ఒక రాగి చెంబు. మాకు ఇక్కడ శివాలయంలో అయితే అభిషేకం చేసుకోవడానికి వీలుంటుంది. సో అందుకోసమని అయితే ఒక చెంబు, రేపు దానిలో కొంచెం పాలు అవి తీసుకెళ్తాము. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే